అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. శ్రీనివాస్ మరణ వార్త విని ఆయన మేనత్త గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలు రాజమ్మ స్వగ్రామం వరంగల్ జిల్లా నాచినపల్లి గ్రామం. మేనల్లుడి మరణ వార్త వినడంతో ఆమె మృతి చెందారు. అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. శ్రీనివాస్ ఈ రోజు ఉదయం మరణించిన వార్త విని గుండెపేటకు ఆయన మేనత్త రాజమ్మ ఉదయం 10 గంటల ప్రాంతంలో మృతి చెందింది. ఆ మృతురాలు స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామం. అయితే శ్రీనివాస్ ఇటీవల ఆత్మహత్యానికి పాల్పడి మహబూబాద్కి వచ్చి అక్కడ పురుగుల మందు తాగడం, పెద్ద మోతాదులో పురుగుల మందు తాగడంతో ఆయనకు తీవ్ర అస్వస్థత కలిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. అయితే శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిన తర్వాత ఆ గ్రామంలో, ఆయన సొంత గ్రామంలో విషయాలు చేయాలనుకున్నారు. ప్రధానంగా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఆయన బంధువులు, ఇతర దగ్గర స్నేహితులందరినీ కూడా పోలీసులు నిఘా పెట్టారు. కొంతమందిని దళిత యువకుల్ని, ఆ తర్వాత మిగిలిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక నేతలను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ జరగకుండా. ప్రధానంగా ఈ ఘటన నేపథ్యంలో రాజమ్మకు మొదటి నుంచి కొంత అనుమానంగానే ఉంది. అతని పరిస్థితి బాగా విషమంగా ఉందని. రాజమ్మతో శ్రీనివాస్ కి చాలా అనుబంధం ఉంది. రెగ్యులర్ గా శ్రీనివాస్ తన సొంత గ్రామానికి వచ్చినప్పుడల్లా నాచినపల్లికి వచ్చి ఆమె కలిసి వెళ్తుంటాడని కూడా బంధువులు చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా అటాచ్మెంట్ ఉంది. మొదటి నుంచి రాజమ్మ దగ్గరే శ్రీనివాస్ పెరిగాడు. ఎందుకంటే మేనత్త కావడం, ఆమె చాలా గారాభంగా ఇతన్ని పెంచడంలో ఆమె కీలక పాత్ర పోషించిందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా రాజమ్మ మొన్నటి నుంచి కూడా కొంత అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాస్ ఆత్మహత్యానికి పాల్పడ్డ నేపథ్యంలో అప్పటి నుంచి ఆమె కొంత అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం ఈ మరణ వార్త మనుమడి చెప్పిన వెంటనే ఆమె ఒక్కసారిగా కూలిపోయారు. ఆమెకి కుప్పకూరారు. ఆమె గుండెపోటు వచ్చినట్టుగా గ్రహించిన గ్రామస్తులు అక్కడ ఉన్న స్థానిక ఆర్ఎంపీని సంప్రదించారు. అతను చూసి ఆమె వచ్చినట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఆమెని నర్సంపేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె వచ్చిందతో మళ్ళీ నాచినపల్లికి ఆమె మృతదేహాన్ని తరలించారు. ప్రస్తుతం అటు శ్రీనివాస్ కుటుంబంలో 2 విషాద వార్తలతో ఆ కుటుంబంలో ఈ 2 గ్రామాల్లో కూడా, అటు నాచినపల్లి, శ్రీనివాస గ్రామం, ఈ 2 చోట్ల కూడా విషయాలు అనుకున్నాయి. ప్రధానంగా శ్రీనివాస్ స్వగ్రామంలో ప్రస్తుతం పోలీసుల పహారా కొనసాగుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నల్లబెల్లి పోలీసులంతా కూడా నారకపేట గ్రామాన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అటు నాచినపల్లి వద్ద కూడా పోలీసుల పహారా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ.